హాయ్ ఫ్రెండ్స్, మీరు ఒక గొప్ప బిజినెస్ మొటాలిటీ కలిగిన వ్యక్తిలా మారాలనుకుంటున్నారా? అలాగే తక్కువలో ఎక్కువ చేయాలనుకుంటున్నారా? అయితే భారతదేశానికి గర్వకారణమైన రతన్ టాటా గారి ఆలోచన శైలి గురించి మీరు తెలుసుకోవాల్సిందే. అయితే ఈ వీడియోలో మనం డబ్బు, వ్యాపారం, జీవితంపై రతన్ టాటా గారి అసలు ఆలోచన రహస్యాలను తెలుసుకుందాం. అలాగే మీరు రతన్ టాటా గారి ఆలోచన శైలిని అర్థం చేసుకుంటే మీరు కూడా జీవితాన్ని, బిజినెస్ను, అలాగే డబ్బును ఎలా చూడాలో నేర్చుకోగలరు. అలాగే ఆయన మనకు నేర్పే వాల్యూస్, రిచ్ థింకింగ్ అంటే ఏంటో కూడా తెలుసుకోవచ్చు. సో ఈ వీడియో కంప్లీట్ అయ్యేసరికి మీరు నిజంగా ఒక మోటివేషన్తో అయితే బయటకు వెళ్తారు. సో వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా టాపిక్లోకి వస్తే నెంబర్ 1 చూసుకుంటే విజన్. కేవలం లాభం కాదు, విలువలు ముఖ్యం. అంటే రతన్ టాటా గారి ఆలోచనలో లాభం కన్నా విలువలు అనేవి చాలా గొప్పవి. డోంట్ జస్ట్ బిల్డ్ ఏ కంపెనీ, బిల్డ్ ఏ నేషన్ అనే దృక్కోణంతో ఆయన ఎప్పుడూ పనిచేశారు. ఉదాహరణ చూసుకుంటే నానో కారు ప్రపంచంలో అత్యంత చవకైన కారు, కానీ లక్షల మందికి కారు కలను నిజం చేశారు. ఇది వ్యాపారంలా కాకుండా మానవత దృక్కోణంగా తీసుకున్న గొప్ప నిర్ణయం. సో ఇక్కడే మనకు అర్థమవుతుంది టాటా గారు ఎంత గొప్ప వ్యక్తి అనేది. ఇంకా నెక్స్ట్ నెంబర్ 2 చూసుకుంటే మనీ సైకాలజీ. డబ్బు మన లక్ష్యం కాదు, ఫలితం మాత్రమే. అంటే రతన్ టాటా గారు డబ్బుని ఎప్పుడూ లక్ష్యంగా పెట్టుకోలేదు, కేవలం సేవను మాత్రమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆయన మాటల్లో చెప్పాలంటే, ఐ డోంట్ బిలీవ్ ఇన్ మేకింగ్ ద రైట్ డిసిషన్స్, ఐ టేక్ డిసిషన్స్ అండ్ మేక్ దెమ్ రైట్. సింపుల్గా చెప్పాలంటే డబ్బు మన చేతి పని ఫలితం మాత్రమే. మన పని విలువైనదైతే డబ్బు సొంతంగానే వస్తుంది. సో ఈ విధంగా టాటా గారి మనీ సైకాలజీ అనేది ఉంటుంది. ఇంకా నెక్స్ట్ నెంబర్ 3 చూసుకుంటే రిస్క్ టేకింగ్. రిస్క్ లేకుండా గ్రోత్ ఉండదు. టాటా గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, విజయం కావాలంటే ఖచ్చితంగా రిస్క్ తీసుకోవాలని. రతన్ టాటా గారు జాగ్వార్ ల్యాండ్ రోవర్ని కొనుగోలు చేసినప్పుడు అందరూ అనుమానం వ్యక్తం చేశారు, కానీ అదే ఇప్పుడు టాటా మోటార్స్కి మెగా బ్రాండ్. ఈ టాపిక్లో మనం నేర్చుకోవాల్సిన లెసన్ ఏంటంటే, నమ్మకంతో తీసుకున్న రిస్క్ భయంతో తీసుకున్న వెనకడుగు కన్నా చాలా బెటర్ అనేది ఆయన ఎప్పుడూ నమ్ముతూ ఉంటారు. సో మనం కూడా ఎప్పుడూ మన లైఫ్లో రిస్క్ తీసుకుంటూ ముందుకు కొనసాగుతూ ఉండాలి. అలాంటప్పుడు మాత్రమే మన లైఫ్లో గ్రోత్ అనేది ఉంటుంది. ఇంకా నెక్స్ట్ నెంబర్ 4 చూసుకుంటే ఎంప్లాయీస్ ఆర్ అసెట్స్. మానవ వనరుల పట్ల గౌరవం. 2008లో ముంబై టెర్రరిస్ట్ అటాక్ సమయంలో తాజ్ హోటల్లోని పనిచేసిన ప్రతి ఉద్యోగికి ఆయన పూర్తి మద్దతుగా నిలిచారు. ఈ ఒక్క సందర్భం అతనిలోని మానవత్వాన్ని చూపించింది. బిజినెస్ అంటే కేవలం బడ్జెట్ సీట్లు కాదు, మనుషులను గౌరవించడం కూడా అనేది ఆయన ఆలోచన. సో ఇక్కడే అర్థమవుతుంది టాటా గారు ఎంత మానవత్వం కలిగిన వ్యక్తి అనేది. ఇంకా నెక్స్ట్ నెంబర్ 5 చూసుకుంటే ఇథిక్స్ ఫస్ట్. విలువలతో విజయాన్ని నిర్మించండి. టాటా గ్రూప్ ఎన్నో డబ్బుల ఆఫర్లను తిరస్కరించింది, ఎందుకంటే అవి విలువలతో సరిపోలేవు కాబట్టి. రతన్ టాటా గారు ఎప్పుడు ఇంటిగ్రిటీతో ఉంటారు. ఇంటిగ్రిటీ అంటే నిలకడగా సత్యంగా ఉండడం. ఇది రతన్ టాటా గారి డిఎన్ఏలోనే ఉంది. ఇంకా నెక్స్ట్ నెంబర్ 6 చూసుకుంటే వాల్యూ క్రియేషన్ గ్రేటర్ దాన్ ప్రాఫిట్ జనరేషన్. అంటే రతన్ టాటా గారి ఆలోచన ప్రకారం ప్రాఫిట్స్ వస్తాయి పోతాయి, కానీ మీరు క్రియేట్ చేసే వాల్యూ అనేది ప్రజల మనసుల్లో ఉంటుంది. అందుకే టాటా కంపెనీలు ప్రజల అవసరాలకే కాన్సన్ట్రేటెడ్గా పనిచేస్తాయి. నానో కార్ లోవర్ మిడిల్ క్లాస్ కోసం, అలాగే ఎఫోర్డబుల్ ప్లేన్ టికెట్స్ కోసం ఎయిర్ ఇండియాని మళ్ళీ తిరిగి తీసుకోవడం, ఇవన్నీ వాల్యూ క్రియేషన్ మెంటాలిటీకి ఉదాహరణలు. సో రతన్ టాటా గారు ఎప్పుడు ప్రాఫిట్ కన్నా వాల్యూ క్రియేషన్కే ఎక్కువ వాల్యూ ఇస్తారు. ఇంకా నెక్స్ట్ నెంబర్ 7 చూసుకుంటే లెగసీ థింకింగ్. అప్పటికప్పుడు ఫలితం కాదు. రతన్ టాటా గారు డికేట్స్కి ముందుగా విజనరీ ప్లాన్స్ చేయడం వల్లే ఈరోజు టాటా గ్రూప్ సస్టైనబుల్గా ముందుకు వెళ్తోంది. మీరు కూడా టెక్నాలజీ, స్కిల్స్, ఇథిక్స్లో లాంగ్ టర్మ్ దృష్టితో మీ జర్నీ ప్లాన్ చేసుకోవాలి. అలాంటప్పుడు మాత్రమే మీరు లాంగ్ టర్మ్లో సస్టైనబుల్ అవ్వగలరు. ఇంకా నెక్స్ట్ నెంబర్ 8 చూసుకుంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ప్లస్ బిజినెస్ ఇంటెలిజెన్స్. ఎంత బిజినెస్ నాలెడ్జ్ ఉన్నా కూడా మనుషుల మనసు గెలవకపోతే మీనింగ్ ఉండదు. రతన్ టాటా గారి డిసిషన్స్లో ఎంప్లాయీస్, కస్టమర్స్పై జెన్యూన్ కేర్ అనేది ఎప్పుడూ కనిపిస్తూ ఉంటుంది. మీరు కూడా డబ్బు చూసే ముందు రిలేషన్స్, నమ్మకాలు అన్నీ బలంగా నిలబెట్టండి. ఇలా చేయడం ద్వారా మన జీవితానికి ఒక మీనింగ్ అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ నెంబర్ 9 చూసుకుంటే మనీ సైకాలజీ. సింపుల్ లైఫ్, స్ట్రాంగ్ వాల్యూస్. ఒక బిలియనర్ అయినా సింపుల్గా జీవితం గడపడం, సాధారణ వాహనాలు, లైఫ్ స్టైల్, ఇవన్నీ మనకు ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తున్నాయి. డబ్బు అనేది ఫ్రీడమ్ కోసం మాత్రమే, అంతే తప్ప ఏదో చూపించుకోవడం కోసం కాదు. సో మనం కూడా ఎప్పుడూ ఒక సాధారణమైన లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేయడమే ఎంతో మంచిది. ఇంకా నెక్స్ట్ నెంబర్ 10 చూసుకుంటే ఫియర్లెస్ రిస్క్ టేకింగ్. అంటే టాటా మోటార్స్కి జాగ్వార్ మరియు ల్యాండ్ రోవర్ని తీసుకొచ్చినప్పుడు అందరూ దాన్ని ఓటమి అని అన్నారు, కానీ విజనరీ రిస్క్ వల్లే ఇప్పుడు అది బ్రాండ్ లెవెల్స్ని మార్చింది.
మీరు కూడా నమ్మకంగా పెద్ద లక్ష్యాలను పెట్టుకోండి. ముందు అపజయం వచ్చినా భవిష్యత్తులో మీరు ఖచ్చితంగా గెలుస్తారు. సో మనం కూడా లైఫ్‌లో ఎప్పుడైనా సరే ఫియర్‌లెస్ రిస్క్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే రిస్క్ ఎక్కడ ఉంటుందో రివార్డ్ కూడా అక్కడే ఉంటుంది. అలాగే గ్రోత్ కూడా అక్కడే ఉంటుంది. సో ఓవరాల్‌గా ఫైనల్ థాట్స్ మరియు టేక్ అవేస్ చూసుకుంటే, రతన్ టాటా గారి నుంచి నేర్చుకోవాల్సిన 5 ముఖ్యమైన మనీ మరియు బిజినెస్ సైకాలజీ టిప్స్ చూసుకుంటే, నెంబర్ 1 చూసుకుంటే లాభం కన్నా విలువలనేవి చాలా ముఖ్యం. అలాగే నెక్స్ట్ నెంబర్ 2 చూసుకుంటే డబ్బు ఫలితం మాత్రమే. పని ప్రాముఖ్యంగా చూడండి. నెంబర్ 3 చూసుకుంటే రిస్క్ తీసుకోండి, కానీ నమ్మకంతో తీసుకోండి. అలాగే నెంబర్ 4 చూసుకుంటే ఉద్యోగులను కుటుంబంలా గౌరవించండి. అలాగే నెంబర్ 5 చూసుకుంటే ఎప్పటికీ విలువలు చెక్కదిద్దుకోకండి. సో ఓవరాల్‌గా ఈ 5 ముఖ్యమైన మనీ మరియు బిజినెస్ సైకాలజీస్ కనుక మనం నేర్చుకుంటే, మనం కూడా లైఫ్‌లో ముందుకు సాగవచ్చు. సో ఓవరాల్‌గా రతన్ టాటా గారు మనకు డబ్బు ఎలా సంపాదించాలో కాదు, డబ్బు మీద మానసికత ఎలా ఉండాలో నేర్పారు. ఆలోచన మారితే ఆర్థిక స్థితి మారుతుందని నిరూపించారు. సో అందుకే రతన్ టాటా గారు ఒక లెజెండ్. ఆయన పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.